మేడిగడ్డ బ్యారేజ్ కి ఎలక్ట్రికల్ రెసిస్టివ్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్ట్ తో బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుకు కారణాలు తెలిసే అవకాశం ఉందని అధికారులు అంచనా. ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిన ఎల్ఎన్టీ కంపెనీ ఓ ప్రైవేటు సంస్థతో ఈ పరీక్షలు చేయించింది. అధికారుల నివేదిక ప్రకారం 16 నుంచి 21 పిల్లర్ వరకు కుంగాయి. పిల్లర్ల కుంగుబాటు ప్రభావం ఎంత మేర ఉంటుందో ఈ పరీక్షలో నిర్ధారణ కావచ్చని అంచనా. సుందిల్లా, అన్నారం బ్యారేజీలకు కూడా ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ పరీక్షలు చేసే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ పరికరాల సాయంతో బ్యారేజీ బ్లాకుల్లో పిల్లర్లు ఎలా కుంగాయి, ఎక్కడ లోపం ఉందో తెలుసుకునే అవకాశం ఉంది. ఎక్స్రే ఫిలిం మాదిరిగా ఈఆర్టీ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత రిపోర్ట్ వస్తుంది. అధికారుల నివేదిక ప్రకారం 16 నుంచి 21 పిల్లర్ వరకు కుంగాయి. దీని ప్రభావం ఎంత మేర ఉంటుందో కూడా ఈ పరీక్షలో తేలుతుంది. టెస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి సతీష్. సతీష్, కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి కుంగుబాటు ఎలా జరిగిందనే అంశం పైన అన్వేషణ మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మేడిగడ్డ బ్యారేజీలో B7 బ్లాక్ 7 లో కుంగినటువంటి పిల్లర్స్ ఏవైతున్నాయో ఆ కుంగుబాటుకు సంబంధించినటువంటి కారణాలను తెలుసుకునేందుకు ఎల్ఎన్టీ సంస్థ ఒక ప్రైవేట్ సంస్థతో సర్వే చేస్తుంది. ఈటీఆర్ సర్వే చేస్తుంది. ఈటీఆర్ ద్వారా పూర్తిగా బ్యారేజ్ సంబంధించినటువంటి ఒక ఎలక్ట్రికల్ సర్వే చేస్తారు. ఎలక్ట్రికల్ పరికరాలను అమర్చి అసలు కుంగుబాటు జరిగినటువంటి ప్రాంతంలో ఆ పరికరాలతో కొంత ఎలా కుంగుబాటు జరుగుతుంది, అసలు లోపం ఎక్కడ జరిగింది అనేది మాత్రం ఈ ఈఆర్టీ సర్వే ద్వారా బయటపడే అవకాశం కనిపిస్తుంది. నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ సంస్థ నిన్న నుంచి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ప్రైవేట్ సంస్థతో కలిసి సర్వే చేయిస్తున్న నేపథ్యంలో నిన్న నుంచి ఇది సంబంధించినటువంటి ఈఆర్టీ పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఈఆర్టీ పరీక్షలు వారం రోజుల పాటు కొనసాగుతాయి. వారం రోజుల తర్వాత ఒక రిపోర్ట్ మాత్రం వస్తుంది. అది కూడా ఎక్స్రే ఫిలిం మాదిరిగా ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి పరికరాలను అమర్చి ఆ సర్వే చేస్తారు కాబట్టి ఇదంతా కూడా ఒక ఎక్స్రే ఫిలిం మాదిరిగానే ఉంటుంది. ఆ రిపోర్ట్ అంతా కూడా అదే మాదిరిగా ఉంటుంది. ఆ తర్వాత ఇందులో లోపాలను గుర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మాత్రం ఈ సర్వే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మేడిగడ్డ బ్యారేజ్ బ్లాక్ 7 లో ఇటు 16, 17, 18, 19, 20, 21 ఈ పిల్లర్ల మధ్య కుంగుబాటు ఏర్పడింది. దీని ప్రభావం ఇతర పిల్లర్ల పైన కూడా పడి ఉంటుందని చెప్పి నిపుణులు భావిస్తున్న నేపథ్యంలో ఈ సర్వే అయిపోయిన తర్వాత దాదాపు వారం రోజుల తర్వాత మరొకసారి మిగతా పిల్లర్ల పైన కూడా ఈ ఈఆర్టీ సర్వే చేసేందుకు నిపుణుల బృందం అంతా కూడా సిద్ధమైంది. ప్రస్తుతం అయితే సాంకేతిక బృందం అంతా కూడా ఈ సర్వే మాత్రం చేస్తుంది. ఈ సర్వే ముగిసిన తర్వాత ఇటు ఇంకో మరొక 2 బ్యారేజీలు ఉన్నాయి. అదేవిధంగా అన్నారం కావచ్చు, సుందిల బ్యారేజ్ కావచ్చు, 2 బ్యారేజీలు ప్రస్తుతం బుంగ ఏర్పడింది. ఆ బుంగ ఏర్పడినటువంటి ప్రాంతంలో గ్రౌండింగ్ పనులు అయితే కొనసాగుతున్నాయి. గ్రౌండింగ్ పనులు ముగిసిన తర్వాత అన్నారం, సుందిల ఈ 2 బ్యారేజీలకు కూడా ఈఆర్టీ పరీక్షలు చేసేందుకు అధికారుల బృందం అంతా కూడా ఏర్పాటు చేస్తుంది. మొత్తానికైతే కాళేశ్వరం కావచ్చు, కాళేశ్వరం ఉన్నటువంటి మిగతా బ్యారేజీలు కావచ్చు, వీటన్నిటి కూడా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈఆర్టీ పరీక్షలు చేస్తున్నారు. ఈఆర్టీ పరీక్షల ఆధారంగా వచ్చిన నివేదికతో అధికార యంత్రాంగం కావచ్చు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు, అంతా ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ తర్వాత అభిప్రాయాలు తీసుకొని పూర్తి స్థాయిలో అభిప్రాయాలు తీసుకొని ఈ కమిటీ అంతా కూడా ఒక నిర్ధారణగా వచ్చిన తర్వాత బ్యారేజ్ కుంగుబాటు అంశం కావచ్చు, నిర్మాణం కావచ్చు, మరమ్మతులు కావచ్చు, ఇవన్నిటి మీద ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఆ తర్వాత తుది నిర్ణయం ఎలా ఉంటున్నది మాత్రం ప్రస్తుతం అయితే ఆసక్తిగా మారింది. ప్రస్తుతం అయితే ఇటు మేడిగడ్డ బ్యారేజ్ కి ఈఆర్టీ పరీక్షలు మాత్రం కొనసాగుతున్నాయి. థాంక్యూ సతీష్.